నమస్తే అండి. నా పేరు గుడివాడ ప్రియదర్శిని అండి. నిన్న హైపరాది గారు కాకినాడ వచ్చి ఒక మాట మాట్లాడారండి. 30,000 మందికి నిరుద్యోగకి ఉద్యోగం ఇప్పించామని చెప్తున్నారండి. అది ఉద్యోగం అని ఎలా అంటారండి? అది వ్యాపారం అండి. ముందు అది తెలుసుకోండి. ఎందుకంటే వ్యాపారానికి ఉద్యోగానికి తేడా ఉంది. ఇప్పుడు ఆయన టీ పొడి కూడా అన్ని ఇచ్చి ఫ్రాంచైజీలు పెట్టి ఆయన వ్యాపారం చేస్తున్నారు. అదే నిరుద్యోగులుగా మామూలు పర్సన్స్గా, ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్స్గా, లేని పర్సన్స్గా అని కాదండి. అక్కడ ఇప్పుడు ఉద్యోగం అంటే ఇప్పుడు ఈయన చలంశెట్టి సునీల్ గారు ఆయన ఎంపీ కాకముందే ఆయన ఉన్న కంపెనీల్లో కానీ, ఆయన చలంశెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కానీ షుగర్ ఫ్యాక్టరీలో 425 మందిని లాకౌట్ అయిపోతుంటే ఆదుకున్నారు. అది నిరుద్యోగులకి ఆదుకోవడం అంటే. హైపరాది గారు మీరు ముందు తెలుసుకోండి. నెక్స్ట్ ఇప్పుడేమో 30,000 మందికి ఫ్రాంచైజీలు ఇచ్చి అటు ఇప్పుడు వ్యాపారం చేసిన వాళ్ళని మీరు అలా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకీ ఈ హైపరాది గారు మీరు సెలబ్రిటీ వస్తే ఫోటోలు తీయించుకుంటారు కానీ ఓట్లు వేస్తారని ఎలా అపోహపడుతున్నారు? మీరు మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకుంటే అది చాలా తప్పండి. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే అండి, ప్రతి దాంట్లో కూడా ఈయన ఎంపీ అవ్వకముందే కరోనా విషయంలో 10,000 మందికి కరోనాకి ట్రీట్మెంట్ ఇప్పించారండి. అలా ఎన్నో నాగార్జున ఫెర్టిలైజర్స్లో 60,000 మంది ఉద్యోగులండి. ఇలాగా అదే ఉద్యోగులకి ఆదుకోవడం అంటే జీతం ఇచ్చి చేయడాన్ని ఉద్యోగులకి ఇవ్వడం అనేది చెప్తారు. అంతేగాని ఫ్రాంచైజీలు పెట్టడాన్ని మీరు ఇలా చెప్పడం తప్పండి నిరుద్యోగుల్ని. అది మీరు ముందు తెలుసుకోండి. ప్రజలు అమాయకమైన ప్రజలైతే కాదండి. ఫ్రాంచైజీ ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నారు, దాన్ని వ్యాపారం అంటారు. ఉద్యోగం అంటే తిరిగి జీతం ఇవ్వడాన్ని ఉద్యోగం అంటారు. మీరు ఈ రెండింటికి తేడా తెలియకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎంపీ అవ్వకముందే ఎన్నో ఉద్యోగాలు, ఎన్నో కరోనా టైంలో ఎంతో సాయం, తర్వాత ప్రతి విషయంలో కూడా కరోనా కష్టకాలంలో కానీ ప్రతి విషయంలో ఎవరైనా వచ్చి ఏమండి ఇలా అని చెప్తే వాళ్ళకి సొంత డబ్బుతో చేసి సాయం చేయడాన్ని, ఉద్యోగం ఇప్పించడాన్ని ఉద్యోగం అంటారండి. అది తెలుసుకోండి హైపరాది గారు.